ఈరోజు మహిళా దినోత్సవం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మహిళా దినోత్సవం రోజు సమాజంలో ఉన్నటువంటి మహిళల స్థితిగతుల మీద చర్చించి భవిష్యత్తులో ఉన్నటువంటి సమస్యలను ఏ రకంగా పరిష్కరించాలి, ఏ రకంగా మహిళా సమాజాన్ని ప్రోత్సహించాలి, ఏ రకంగా ఉన్నటువంటి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాలపైన యావత్ ప్రపంచమంతా కూడా చర్చించి ముందుకెళ్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా మనం కూడా మన జీవితాలలో ఉన్నటువంటి సమస్యలను ఏ రకంగా అధిగమించాలి, ఇబ్బందులను ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా ధైర్యంగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనేటువంటి ఆలోచనతో మరి మహిళా దినోత్సవం రోజు మీరందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన పార్టీ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా గారి పిలుపు మేరకు అన్ని గ్రామాలలో అన్ని పట్టణాలలో కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి మహిళలు ఏదైతే మరి జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వస్తున్నారో వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి. అందుకే ఈరోజు మరి ప్రధానమంత్రి మరి ఏదైతే ఈ దేశంలో మహిళల సంక్షేమం కోసం కార్యక్రమాలు చేపట్టారో ఆ కార్యక్రమాలలో లబ్ధి పొంది ఏ రకంగా ధైర్యంగా కుటుంబాలను పోషించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళను కూడా కొంతమందిని పిలిచి మన ముందు మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు మనకు తెలుసు మహిళలంటే భారతదేశంలో అత్యంతమైనటువంటి గౌరవం ఉన్నటువంటి దేశం. ఇది ఈ రోజుది కాదు. తండ్రి అయినా, కొడుకు అయినా, బిడ్డ అయినా, ఎవరైనా కూడా ఇంతేదైనా సంపాదించుకొస్తే తీసుకొచ్చి ఆ ఇంటి తల్లి చేతిలో పెడతాడు. మళ్ళీ తనకు అవసరం ఉన్నప్పుడు ఆమె దగ్గరే తీసుకుంటాడు. అమ్మ నాకు ఇది అవసరం ఉంది, మా స్నేహితులది దగ్గరికి వెళ్తున్నాం కావాలని. అటువంటి గొప్ప బాధ్యత ఈరోజు మన దేశంలో మాతృమూర్తులు పోషిస్తున్నారు. ఈరోజు అన్ని రంగాలలో కూడా ముందుకెళ్తూ ఉన్నారు. ఇంతకుముందు మొన్ననే కార్యక్రమం చేపడం జరిగింది. భూగర్భంలోకి వెళ్ళి భూగర్భంలో ఖనిజాలు తీసేటువంటి కార్యక్రమం నుంచి మొదలు పెడితే మరి ఈరోజు ఫైటర్ విమానాలను మరి ఎయిర్ ఫోర్స్ విమానాలు నడపడం, అంతేకాదు స్పేస్ టెక్నాలజీ నిర్వహించేటువంటి కార్యక్రమంలో కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని రంగాలలో ఈరోజు బ్యాంకులో కానీ, పోలీసులో కానీ, రెవెన్యూలో కానీ, లేకపోతే టీచర్స్లో కానీ, ఐటీ సెక్టార్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ ఏ రంగంలో చూసినా ఈరోజు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. మహిళలు ఇది ఈరోజు సమాజంలో ఏదైనా ఉద్యోగంలో మహిళలు ఉంటే ఇంతకుముందు చెప్పినట్టు మహిళలు చాలా విశ్వాసంతో, నమ్మకంతో, ధైర్యంతో, అంకిత భావంతో, ఆదర్శంతో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరంటే ఈరోజు ముందుగా నిలబడేది మహిళలు మాత్రమే. ఆ రకంగా ఈరోజు మనము మన యొక్క హైదరాబాద్లో హైటెక్ సిటీకి వెళ్ళి చూస్తే లక్షలాది మంది మన ఆడబిడ్డలు ప్రపంచమంతా కూడా విస్తురపోయే విధంగా ఐటీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకరొకరికి నెలకు 10 లక్షల జీతం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా హైదరాబాద్లో ఉంది. అటువంటి ఐటీలో ఈరోజు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని రంగాలలో ఆ రకంగా తీసుకుంటే ఈ రంగం ఆ రంగం కాదు, అన్ని రంగాల్లో ఉన్నారు. అందుకే నరేంద్ర మోడీ గారు చాలా అనేక రకాల మార్పులు తీసుకొచ్చారు. ఏ రంగంలో కూడా వివక్షత ఉండకూడదు. ఈరోజు మనకు తెలుసు ఆర్మీలో మహిళలకు ఎంట్రెన్స్ ఉండేది కాదు. మరి ఈరోజు మహిళలకు కూడా ఆర్మీలో కూడా ఈరోజు అవకాశం కల్పించారు. మన బార్డర్ ఏరియాలో, సరిహద్దు ఏరియాలో మన ఆడబిడ్డలు మరి బగబగవాడేటువంటి బండు టెండలో కానీ, ఎముకలు కొరికేటువంటి చలిలో కూడా లెక్క చేయకుండా AK-47 చేతిలో పట్టుకొని ఈరోజు మన భూమి యొక్క, భారత భూమి యొక్క సరిహద్దులు కాపాడుతున్నటువంటి వాళ్ళలో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. మనం చేస్తాం. అది BSF కావచ్చు, CRPF కావచ్చు, లేకపోతే ఆర్మీ కావచ్చు, అన్ని రంగాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు సైన్యంలో కూడా
మరి యుద్ధ విమానాలు నడిపేటువంటి మరి పైలట్స్ ఎవరైతే ఉంటారో అందులో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి ఈరోజు అన్ని రంగాలలో ఉన్నటువంటి నేపథ్యంలో మరి రాజకీయ రంగంలో కూడా ముందుకు రావాలని చెప్పి గ్రామ పంచాయతీ వార్డు నుంచి మొదలు పెడితే ఈరోజు పార్లమెంట్ మెంబర్ వరకు మహిళలకు రిజర్వేషన్ కల్పించేటువంటి సౌకర్యం ఉంది. చాలా సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినప్పుడే మహిళల రిజర్వేషన్ చర్చకు వచ్చింది. కానీ అనేక కారణాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని అనుకున్నప్పటికీ కూడా ఇవ్వలేకపోయారు. మరి ఈరోజు 75 సంవత్సరాల తర్వాత 76 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ పార్టీ ఏ ప్రభుత్వము ఏ ప్రధానమంత్రి చేయనటువంటి సాహసం నరేంద్ర మోడీ గారు చేసి ఈరోజు ఎమ్మెల్యేలలో కానీ ఎంపీలో కానీ చట్టసభల్లో మహిళలు కూడా 33% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఆ రకంగా అన్ని విషయాలలో మహిళలను ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు గ్రామాలలో ఈరోజు వ్యవసాయం చేయడానికి కానీ భూములు ఏ రకంగా ఉన్నాయో చూడడానికి కానీ ఈరోజు డ్రోన్స్ పెట్టాలని మోడీ గారు నిర్ణయించారు. వ్యవసాయ రంగానికి రసాయనిక ఎరువులు వేయాలన్నా కూడా మనుషులు వేసేటువంటి వాళ్ళు. ఆ రకంగా మనుషులు వేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఈరోజు న్యూ టెక్నాలజీ తోటి డ్రోన్ల ద్వారా ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి పంటల మీద క్రిమి సంవారక మందులు పిచికారీ చేయాలని చెప్పి నిర్ణయించారు. ఆ డ్రోన్లు నడిపేది ఎవరు అంటే ఈరోజు భారతదేశం అంతా కూడా ప్రతి గ్రామాన ఒక డ్రోన్ పైలట్ ఆడబిడ్డను పెట్టినటువంటి ఘనత, డ్రోన్ దీదీ పెట్టినటువంటి ఘనత, ఈ దేశంలో లక్షలాది మంది డ్రోన్లు నడిపేటువంటి పైలట్లను తయారు చేస్తున్నటువంటి ఘనత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది.